హాయ్ అండి. సింపుల్‌గా ఒకసారి శాండ్‌విచ్‌ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక ప్యాన్‌లోకి కొంచెం ఆవాలు, చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ కప్ బొంబాయి రవ్వని వేసి వేగించుకొని 2 కప్పుల నీళ్ళని వేసి తగినంత సాల్ట్‌ని వేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఉడికించిన బంగాళదుంపలు ఇలా మెత్తగా చేసుకొని కర్రీ కోసము పోపులు, జీలకర్ర, పచ్చిమిర్చి, పల్లీలు, క్యారెట్‌ని వేగించుకొని అవి వేగాక ఆనియన్స్ కూడా వేసి వేగించేసుకొని అందులోకి ఈ పేస్ట్‌ని కూడా వేసి తగినంత ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలాను వేసి కలిపేసుకొని 2 నిమిషాలు ఉడికించి కర్రీని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సూజీని మెత్తగా అయితే చేసేసుకొని ఇలా ప్లేట్ పైన చేత్తో ఒత్తేసుకొని 4 భాగాలుగా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకొని దానిపైన టమాటా సాస్‌ని కర్రీని కూడా పెట్టి దానిపైన ఇంకొక లేయర్‌తో కవర్ చేసుకొని చాక్ తోటి మధ్యకల్లా ఇలా కట్ చేసేసుకొని చేతిలోకి తీసుకొని చిన్న చిన్న ఘాట్లయితే పెట్టేసుకొని ప్యాన్ పైన ఇలా వేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుంటే మన స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి.